ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్త గురుదత్త. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మనం 63వ భాగంలో భద్రశీలుడి యొక్క గాథని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో దత్తాత్రేయ ప్రభువు భద్రశీలుడి యొక్క గత జన్మలో ధర్మకీర్తి మహారాజుగా ఉన్నప్పుడు ప్రబోధించినటువంటి ధర్మాలు చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం వర్ణాశ్రమ ధర్మాలు చెప్పుకున్నాం. ఈ రోజున 64వ భాగంలో షోడశ సంస్కారాలు ఏంటి? షోడశం అంటే 16. పుట్టక ముందు నుంచి సంస్కారాలు మొదలవుతాయి, జీవి మరణించే వరకు సంస్కారాలు జరుగుతాయి. ఇవి 16 సంస్కారాలు. అన్ని వర్ణాల వారికి గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు 16 సంస్కారాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవడం అవసరమే. మొదటిది గర్భాధానం. పెళ్లి అయిన తర్వాత ఆ వధూవరులు ఇద్దరిని కూడా మనం గదిలోకి పంపిస్తాం. అది గర్భాధానం. దానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు పెద్దలు. ఆ తర్వాత గర్భం వచ్చిన తర్వాత పుంసవనం, ఆ తర్వాత సీమంతం, పుట్టిన తర్వాత జాతకర్మ, ఆ తర్వాత నామకరణం, ఆ తర్వాత 6వ నెల 5వ నెల వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి అన్నప్రాశన, ఆ తర్వాత సంవత్సరంలోపు చౌలం. చౌలం అంటే చెవులు కొట్టడం. ఉపనయనం, ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం, గోదానం, సమావర్తనం, వివాహం, అంచేష్టి. ఇవి మొత్తం 16 సంస్కారాలు. వీటిలో గర్భాధానం అనేది పురుషుడికి సమంత్రకంగా, స్త్రీకైతే అమంత్రకంగా చేయాలి అని పెద్దలు చెప్పిన మాట. అట్లాగే తొలిచూలు గర్భిణికి 4 లేదా 6, 7, 8 ఈ నెలలో సీమంత సంస్కారాలు జరిపించాలి. పుత్రోదయం కాగానే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. దీన్ని సచేల స్నానము అంటారు. అలాగే స్వస్తి, పుణ్యాహవచనం, నాంది శ్రార్థం ఇవన్నీ చేయాలి. బంగారంతో గాని ధాన్యంతో గాని జాత శ్రార్థం చేయాలి. అంటే పుట్టినప్పుడు చేసే శ్రార్థం. అంటే మనం ఏదో చచ్చిపోయిన తర్వాత సంవత్సరం పెట్టేది అనుకుంటున్నాం. శ్రార్థము అంటే అర్థం ఏంటంటే శ్రద్ధతో చేసేటటువంటి పని అని అర్థం, కార్యం. అంతే తప్ప అది తప్పుడు అర్థంలో తీసుకోకూడదు దాన్ని. శ్రార్థము అంటే శ్రద్ధతోటి మనం చేసేటటువంటి ఒకానొక కర్మ. ఇది మనం మర్చిపోకూడదు. అయితే బంగారంతో గాని ధాన్యంతో గాని జాత శ్రాద్ధం చేయాలి. అన్నంతో మాత్రం చేయకూడదు. అలాగే పుట్టిన తర్వాత మనకి మైల ఉంటుంది, దాన్ని జాతాశౌచము అంటారు. అది అయిపోయిన తర్వాత యథావిధిగా మౌనంగా ఆ తండ్రి బిడ్డకి నామకరణం చేయాలి. అంటే 10 రోజుల పాటు ఉంటుంది. ఏది? జాతాశౌచం. మృతాశౌచం కూడా ఎక్కువ జాతుల వాళ్ళకి, ద్విజన్ములందరికీ 10 రోజులే, దశరాత్రములు అని. 11వ రోజు ఉదయం స్నానం చేసి ఆ మైల వదిలించుకొని
అప్పుడు బిడ్డకి నామకరణం చేయాలి. అలాగే అర్థవేది అంటే అతి ప్రకటితమైనటువంటి అర్థం కలిగింది. అర్థహీనం అర్థం లేనిది. అలాగే అతి గుర్వాక్షరాన్వితం విషమాక్షరం అయినటువంటి పేర్లు పెట్టకూడదు. ఏమిటి ఇక్కడ అంటే పైకి ప్రకటింపబడినటువంటి అర్థం లేని పేరు పెట్టకూడదు. టింకు టిక్కు టక్కు ఇట్లాంటి దిక్కుమాల పేర్లు పెట్టకూడదు. అర్థవిహీనమైనటువంటి పేర్లు పెట్టకూడదు. అంటే ఆ పేరుకు అర్థం ఉండాలి. అలాగే చాలా పొడగాటి పేరు పెట్టకూడదు. రెండోది విషమమైనటువంటి అక్షర సహితమైనటువంటి పేర్లు కూడా పెట్టకూడదు. అంటే పేరు పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నక్షత్రంలో ఫలానా నక్షత్రంలో పుట్టాడు, దానికి ఏదో 4 బీజాక్షరాలు ఉన్నాయి, 4 పాదాలకి 4 అక్షరాలు చెప్తారు. చూచేలేలో అని, వేవో కాకి అని మృగశిర నక్షత్రానికి. అవి బీజాక్షరాలు. వాటితోటి వచ్చే పేర్లు పెట్టమని ఎవడు చెప్పాడో మనకు తెలియదు ఇంతవరకు. అలా కాదు, ఆ బీజాక్షరాలు ఆ బిడ్డ యొక్క చెవులో చెప్పాలి. అంతేగాని నువ్వు పెట్టవలసింది మాసనామనం. అంటే ఏ నెలలో పుట్టాడో ఆ నెలకు సంబంధించిన పేరు ఒకటి ఉంటుంది. మాసనామ్ని అంటారు. అలాగే నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది, నక్షత్రనామ్ని అని నక్షత్ర పేరు చెబుతారు. ఆ తర్వాత వ్యవహారిక నామ్ని, ఇది ముఖ్యం. అంటే ప్రతిరోజు మనం పిలుచుకునేటటువంటి పేరు ఏదుందో అది వ్యవహారిక నామం. అది పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలకైతే 3 అక్షరాలని లేదా 5 అక్షరాలని, అదే మగ పిల్లవాడికైతే 2 లేదా 4 అక్షరాలు ఉండేటటువంటి పేర్లు పెట్టమన్నారు. అంటే ఆడపిల్లలకి ఏమన్నా బేస్ సంఖ్య, మగ పిల్లలకి ఏమన్నా సరి సంఖ్య అని పెద్దలు చెప్పారు. అంతేగాని వీర వెంకట సత్యనారాయణ ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టినా మనం పిలిచేదేదో ఆ చివరి 2-3 అక్షరాలే. అందువల్ల అంతంత పేర్లు పెట్టద్దు అంటున్నారు. అంతేకాదు, ఇవాళ అమెరికా లాంటి దేశాలకి వీసా కోసం ప్రయత్నించితే అట్లాంటి పొడుగు పేర్లుంటే వాళ్ళు తిరస్కరిస్తున్నారు. కంప్యూటర్ కూడా తీసుకోలేకపోతున్నారు, అంత పెద్ద పేర్లు పెడుతున్నాం. కాబట్టి అలాంటి దీర్ఘమైనటువంటి పెట్టకూడదు. అలాగే కేవలం గురువులు మాత్రమే ఉండేటటువంటి పేర్లు కూడా పెట్టద్దు అంటున్నాడు. గురువులు అంటే ఏంటి? దీర్ఘాక్షరాలు. గురువు లఘు అని మనకు 2 ఉన్నాయి కదా ఛందోశాస్త్రంలో. కాబట్టి అలా కూడా పెట్టకూడదు. ఇవి గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3, 5, 6, 7, 8 సంవత్సరాల్లో ఆ బిడ్డకి చెవుల సంస్కారం చేయాలి. చెవులం అంటే ఏమిటి? చెవులు కుట్టడం, చెవులు కుట్టించటం, దాన్ని చెవుల సంస్కారం. అయితే దైవయోగం వల్ల ఈ గర్భాధానాది సంస్కారాలకి ఒకవేళ గనక కాలాతిక్రమణం జరిగితే, అంటే ఆ వయస్సులో మనం గనక చెయ్యలేకపోతే, మనకేదో అనారోగ్యమో లేకపోతే మైలో ఇంకోటో వస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. చెవులానికి ఒకవేళ గనక కాలాతిక్రమణం జరిగితే అర్ధకృత్య ప్రాయశ్చిత్తం అని చేయాలి. అర్ధకృత్యం అంటే, కృత్యము అంటే చంద్రుడు పెరిగేటటువంటి 15 రోజులు, చంద్రుడు తరిగేటటువంటి 15 రోజులు, అంటే ఒక పక్షం మాత్రమే తీసుకోవాలి. దాన్ని అర్ధకృత్య ప్రాయశ్చిత్తం అంటారు. అట్లాగే గర్భాష్టమం అంటే కడుపుతో ఉన్న దగ్గర నుంచి లెక్కేసి 8 ఏళ్ళు,
అంటే సుమారుగా పుట్టిన తర్వాత అయితే 7వ సంవత్సరం, 7 సంవత్సరాల 3 నెలల తర్వాత పుట్టాక పుత్రుడికి ఉపనయనం చేయాలి. అధమపక్షం 16 ఏళ్ల లోపు పూర్తి చేయాలి. అది అధమపక్షం. అదే క్షత్రియుడికైతే 11వ ఏట. ఇందాక చెప్పింది బ్రాహ్మణుడికి గర్భాష్టమం, క్షత్రియుడికి 11వ ఏట. క్షత్రియుడికి అధమపక్షం 22 ఏళ్ల దాటేలోగా చేయాలి, మాక్సిమం 22. వైశ్యుడికైతే 12వ ఏట చేయాలి, అంటే గర్భంతో కలిపి 12వ సంవత్సరం. అది ఉత్తమ పద్ధతి. అధమపక్షం అయితే 24 ఏళ్లు. ఇవాళ రేపు ఏం జరుగుతోంది, బ్రాహ్మణుల్లో కూడా పెళ్ళప్పుడు పెళ్లి ముందు అదొక తంతుగా నిర్వహిస్తున్నారు. ఎందుకని? పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉపనయనం కాబట్టి చేస్తున్నారు. కానీ అది ధర్మం కాదు. మా అందరికీ పెళ్లికి ముందే చాలా సంవత్సరాల క్రితమే చేశాడు మా నాన్నగారు ఆ కాలంలో. సరే, మా మనవడి దగ్గరకు వచ్చేసరికి మరి వాడికి ఒక 3-4 ఏళ్ల క్రితం చేశాం. అంటే 11వ ఏడో సుమారుగా పూర్తి చేశాం. అయితే బ్రాహ్మణ వటువు కాషాయ వస్త్రం ధరించాలి. క్షత్రియ వటువు అయితే మౌంజీ ధరించాలి. మౌంజీ అంటే జింక చర్మం, గుర్తుపెట్టుకోవాలి. వైశ్య వటువు అయితే హరిద్రా వస్త్రం ధరించాలి. హరిద్రా అంటే పసుపు రంగు వస్త్రం ధరించాలి. ఏది? ఉపనయన సంస్కారంలో. ఈ ఉపనయనం జరిగిన తర్వాత ఈ 3 వర్ణాల వటువులు గురుకులంలో నివసిస్తూ గురువు గారికి శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చేయాలి. అంటే తెల్లవారుజామునే స్నానం చేయడం, గురువు గారికి యజ్ఞం చేసుకోవటానికి కావలసిన సమిధలు, అలాగే భోజనం చేయటానికి కావలసినటువంటి పండ్లు, దుంపలు అన్ని అడవి నుంచి తెచ్చి అందించాలి. అది వీళ్ళ నిత్యకృత్యం. యజ్ఞోపవీతం, అజినం, దండం ధరించి ఉండాలి. అజినం అంటే జింక చర్మం, యజ్ఞోపవీతం అందరికీ తెలిసిందే, జంజం అంటాం. వీటిలో ఏది ఎప్పుడు తెగిపోయినా విరిగిపోయినా వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని నీళ్లలో వదిలిపెట్టాలి, పారే నీళ్లలో విడిచిపెట్టాలి. అంతేకాకుండా బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించాలి. అందుకనే ఒడుగప్పుడు పెద్ద జోలోడి తగిలించి భిక్షాటన చేయిస్తారు నేర్పించడానికి. భవతీ భిక్షాందేహి అంటే భిక్ష పెడుతూ, ఆడవాళ్ళనైతే భవతి అంటారు, మగవాళ్ళనైతే భవాన్ భిక్షాందేహి అని అంటారు. దదాతు అని పెడతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళింటో ఉన్న బియ్యమే వాడికి భిక్ష వేస్తుంటాం. ఇదే జరుగుతూ ఉంటుంది. పక్కన ఒకళ్ళు ఒక పెద్ద బేసిన్లో బియ్యం, అవి తీసుకొని మనము 3 సార్లు కొబ్బరి చెప్పుతోటి. వాస్తవంగా అయితే ఉపనయనానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో బియ్యం కాసిన మూట కట్టుకొని వెళ్ళాలి. ఒక డబ్బానో అరడబ్బానో తీసుకువెళ్ళి మన బియ్యం వాడికి భిక్షగా వేయాలి. అంటే ఏమిటి ఇక్కడ? ఒరే, భిక్షతోటి నువ్వు జీవించాలి బ్రహ్మచారిగా ఉండగా. నీ పొట్ట నింపుకోవటమే కాదు, గురుకులంలో గురువుగారి యొక్క భార్య, గురుపుత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ మీ శిష్యులే సమకూర్చాలి అనేటువంటి అర్థం వచ్చే విధంగా చెబుతారు పెద్దవాళ్ళు. అలాగే భిక్షాటన ఎక్కడ చేయాలి? కేవలం శ్రోత్రియుల ఇళ్లలోనే భిక్షాటన చేయాలి. శ్రోత్రియులంటే ఎవరు? బ్రాహ్మణ ధర్మాన్ని, విప్రధర్మాలని పాటించేవాళ్ళు. భవతీ భిక్షాందేహి అనేటువంటి మాటతోటి బ్రాహ్మణ వటువు
భిక్షాం భవతి దేహి అని క్షత్రియ వటువు, భిక్షాం దేహి భవతి అని వైశ్య వటువు భిక్షను కోరుకోవాలి. అలాగే ఆది మధ్య అంతాలలో క్రమంగా రావాలి ఈ మాటలు. ఉభయ సంఖ్యల్లో అగ్నికార్యం చేయాలి వటువు. అటుపైన భిక్షాన్నం తెచ్చుకొని గురువు గారికి సమర్పించి వాళ్ళ అనుజ్ఞతోనే మౌనంగా భోజనం చేయాలి. గురువు చెప్పకుండా తినకూడదు. అలాగే మధువు, స్త్రీ సాంగత్యం, మాంసభక్షణ, లవణ భక్షణ, తాంబూల సేవనం, దంతధావనం, ఎంగిళ్లు తినడం అంటే ఉచ్చిష్ట భోజనం, పగటి నిద్ర, గొడుగు, పాదుకలు, చందనము, గంధము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాల ఉపయోగం, జలకేళీ చేయటం, జూతమాడటం, అలాగే గానా బజానా, పరివాదం అంటే ఏంటి, వితండవాదాలు చేయటం, అలాగే విప్రలాపం, అంజనం అంటే కాటిక, పాషాండుల యొక్క సంయోగం, శూద్రుల యొక్క సంగమం, ఇవన్నీ కూడా పరిహరించాలి. ఎవరు? ఈ పై చెప్పినటువంటి 3 జాతుల యొక్క వటువులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఇక నమస్కార విధి ఎలా ఉండాలి అనే విషయాన్ని దత్తప్రభు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ రాజుగారికి చెబుతూ ఉన్నాడు. ఆ రాజుగారు భద్రశీలుడుగా పుట్టి తండ్రికి చెబుతూ ఉన్నాడు ఇవన్నీ. అలాగే నైమిషారణ్యంలో ఈ విశేషాలన్నీ సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు దత్తప్రభు యొక్క ఆజ్ఞ మేరకి. అలాగే బ్రహ్మలోకంలో కలిపురుషుడికి బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగే కాశీ క్షేత్రంలో దీపకుడు అనేటువంటి ప్రియ శిష్యుడికి వేదధర్ముడు అనేటువంటి గురువు చెబుతూ ఉన్నాడు. అంటే ఇన్ని విషయాలు కూడా పరస్పరం ఇద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ రూపంలో ఉన్నాయి. అలాగే నారదుల వారు సనత్ కుమారుడికి చెబుతున్నాడు. అది కూడా మర్చిపోకూడదు. ఎన్ని ఉన్నాయో చూడండి ఈ యొక్క విశేషాలు. ఇక నమస్కార విధి ఏమిటంటే జ్ఞానము, తపస్సు, వయోవృద్ధులకి బ్రహ్మచారి అనేటువంటి వాడు అభివాదనశీలి అయి ఉండాలి. ఎవరెవరికి? మొట్టమొదట జ్ఞానంతో ఉండేవాళ్ళకి, అలాగే తపస్సులకి, వయస్సులో పెద్దవాళ్ళకి. ఈ ముగ్గురికి కూడా బ్రహ్మచారి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నిరంతరము అభివాదం చేస్తూ ఉండాలి. అలాగే వేద శాస్త్రాలు ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించేటటువంటి గురువు గారికి కూడా ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకు చివర శర్మ అనేటువంటి పదం తగిలించుకొని గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. దీన్నే ప్రవర చెప్పుకోవటం అంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ త్రయా ఋషేయ ప్రవరాన్విత కౌన్నినిస గోత్రోద్భవస్య ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ వెంకటరమణ శర్మన్ అహంభో అభివాదయేత్ అని చెప్పాలి. అది దాన్ని ప్రవర చెప్పడం అంటారు. ఉపనయన సమయంలో కూడా భిక్ష అడిగేటప్పుడు ఈ విధంగా ప్రవర చెప్పి మాత్రమే భిక్షాటన చేయాలి. అప్పుడు అయితే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు క్షత్రియులకి ఏనాడు కూడా నమస్కరించకూడదు. అలాగే వైశ్యులకు కూడా నమస్కారం చేయకూడదు. కేవలం బ్రాహ్మణుల్లో ఉండేటటువంటి తపస్సులు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులకు మాత్రమే నమస్కరించాలి. జ్ఞానం ఉన్నవాడు వృద్ధుడు కాకపోయినా పర్వాలా, నమస్కరించవచ్చు. అలాగే నాస్తికుడికి, మతాంతరుడికి, కృతజ్ఞుడికి, చోరుడికి, జోదగాడికి, ఉన్మత్తుడికి,
పాషాండులకి నమస్కారం చేయకూడదు. అభ్యంగన స్నానం చేస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు. ఇవన్నీ మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. ఈ ధర్మాలన్నీ అంటే తలంటు స్నానం చేస్తున్న వాడికి వెళ్ళి నమస్కారం చేయకూడదు. జపం చేస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు. చూడండి, పరిగెత్తుతున్న వాడికి నమస్కారం చేయకూడదు. పాపాత్ముడికి, స్నానం చెయ్యని వాడికి నమస్కారం చేయకూడదు. అలాగే దర్భలు ఇటువంటివి సేకరిస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు. దండలు గుచ్చుతున్న వాడికి నమస్కారం చేయకూడదు. నెత్తిన పెట్టుకొని నీళ్ల కొండ మోస్తూ తెస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు. అలాగే భోజనం చేస్తున్న వాడికి, వివాదశీలికి, దిగంబరుడికి, వమనం చేసుకున్న వాళ్ళకి, వాంతి చేసుకుంటూ ఉంటాడు ఎవడు, అక్కడికి వెళ్ళి నమస్తే అని చెప్పకూడదు. అలాగే నీటి మధ్యలో ఉన్నవాడికి, భిక్షతో సంపాదించుకున్నటువంటి అన్నంతో ఉన్నవాడికి, నిద్రపోతున్న వాడికి నమస్కారం చేయకూడదు. అలాగే పుష్పవతి అయినటువంటి అమ్మాయికి, జారినికి, బాలింత స్త్రీకి, కృతజ్ఞుడికి, కోపిష్టివాడికి నమస్కరించకూడదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయంలో ఎవరు ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే చేసిన వాళ్ళ యొక్క పురాకృత పుణ్యం అంతా నశించిపోతుంది. అందుకని దేవాలయాల్లో ఎప్పుడు కూడా ప్రతి నమస్కారాలు లేవు. అక్కడ నమస్కరిస్తే దేవుడికి, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు పూజారి, వీళ్ళిద్దరికి మాత్రమే నమస్కారం. ఇంకా ఎవరు కనిపించినా దేవాలయాల్లో నమస్కారాలు పెట్టుకోకూడదు. ఇక పుణ్యక్షేత్రంలో, పుణ్యతీర్థంలో, స్వాధ్యాయ సమయంలో ఎవరు ఎవరికి ప్రత్యేకంగా నమస్కారాలు చేయకూడదు. అంటే ఏంటి? పుణ్యక్షేత్రాలంటే కాశీ ఇటువంటి చోట్ల, పుణ్యతీర్థాలంటే ఏంటి? గంగాది నదీ తీరాల్లో వేదాధ్యయనం చేసేటప్పుడు ఎవ్వరు కూడా మరొకరికి ప్రత్యేకంగా నమస్కారం చేయకూడదు. అలాగే శ్రార్థం పెట్టేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, దేవతలకు అర్చన చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, పితృతర్పణాలు, దేవతర్పణాలు ఇచ్చేటప్పుడు అటువంటివి చేస్తున్న వ్యక్తికి అలా చేస్తున్న సమయంలో వెళ్ళి నమస్కారం చేయకూడదు. నువ్వు ఎవరికైనా సరే నమస్కారం చేశావా, అతడు ప్రతి నమస్కారం చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఆ వ్యక్తికి ఎన్నడూ నమస్కారం చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి ఎందుకు చేయకూడదంటే, తద్దినం పెడుతున్నాడు, లేదు దేవతా పూజ చేస్తున్నాడు, దేవతల పూజ మానేసి, దేవతలకి నమస్కరించడం మానేసి ఆ వచ్చిన వాడికి నమస్కారం పెట్టకూడదు. అందుకని కూడదు అంటున్నాడు. అంటే నువ్వు నమస్కరిస్తే నీకంటే పెద్దవాడైనా సరే ప్రతి నమస్కారం చెయ్యాలి. అలా చెయ్యకపోతే అటువంటి వాడికి ఏనాడు నమస్కారం చేయకూడదు. ఇది కఠిన నియమం అన్నాడు. ఎవడైనా సరే, వృద్ధుడైనా, అతని కంటే చిన్నవాడైనా సరే నమస్కారానికి ప్రతి నమస్కారం, అది సంస్కారం. అలా చెయ్యని వాడికి ఏనాడు చేయకూడదు అన్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నమస్కరించ తగిన వాళ్ళకే అయినా సరే సమయం, సందర్భం చూసి మాత్రమే నమస్కారం చేయాలి. వాళ్ళున్న పరిస్థితిని గమనించి నమస్కారం చేయాలి. అంతేకాదు, వేదిక మీద, వ్యాసపీఠం మీద కూర్చొని ఒక ఆయన ప్రవచనం చేస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి నమస్కరిస్తే ఆయన ప్రతి నమస్కారం చేయకూడదు. ఎందుకని? వ్యాసపీఠం అటువంటిది. అలా చెయ్యలేదు అనే కదా సూత పౌరాణికుణ్ణి బలరాముడు అంతటి వాడు తలకాయ కోసేశాడు. నైమిశారణ్యంలో జరిగింది. దానివల్ల ఆయన యొక్క శరీరం నల్లగా మారిపోయింది. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆయన బ్రాహ్మణుడు కాకపోయినా కూడా సూతుడు. ఎందుకని? అక్కడ పౌరాణికుడు స్థానంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే గాని బలరాముడి యొక్క దేహం ఛాయ మళ్లీ రాల. బంగారపు రంగువాడు ఆయన. అటువంటి వాడు నల్లగా బొగ్గైపోయినాడు. శ్రీమద్ భాగవతం 10వ స్కంధంలో ఉంది కథ. కాబట్టి ఇటువంటి నమస్కార విధిని కూడా మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజు అనధ్యయన దినాలు ఏమిటి,
దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. శ్రవణం చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా